హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అదే మీకు చూపించాను అనమాట. దానికి సంబంధించిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను రైస్ ఉడకపెట్టడానికి వాటర్ బాయిల్ చేస్తున్నానండి. ఆ బాయిల్ అయిన వాటర్లో నేను రైస్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను, కల్లుప్పు వేసానండి. రైస్ పొడి పొడిగా ఉండటం కోసం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇక్కడ ఆయిల్ వేసాను కదా, మనకి రైస్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మసులుతున్నాయి కదా నీళ్ళు, ఈ రైస్ కూడా వేసుకుంటున్నానండి. మనం ఇందులో వేసి వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పక్కన మా పాప కట్ చేస్తుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను ఉడకపెట్టిన రైసు డ్రైన్ అవుట్ చేసుకోవడానికి పక్కన గిన్నె కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈ ఉడికే రైస్లోనే నేను కొద్దిగా సాజీరా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను ఫ్లేవర్ కోసము. ఇందులో ఇంకా ఏమీ మసాలాలు అయితే వేయనండి నేను. చూసారా, పొదనైతే ఇలా ఉండాలి. ఎప్పుడైనా కానీ మనం చికెన్ బిర్యానీ చేసుకున్న, వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్న, ఫ్రైడ్ రైస్ చేసుకున్న, మనం బాస్మతి రైస్ కరెక్ట్ పొదనుండిలాగా మనం చేసుకుంటే అది పొడి పొడిలాడితే చాలా మంచిగా వస్తుందండి. అదైతే మనం కరెక్ట్గా చూసుకోవాలి. రైస్ అయితే నేను దీంట్లో డ్రైన్ అవుట్ చేసుకున్నాను. నేను ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్లో ఒక ఆమ్లెట్ కూడా స్లైసెస్గా వేసుకోవాలని వేసుకుంటున్నాను. ఇది మన ఇష్టం అండి, వద్దనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. నేను ఈ ఆమ్లెట్ను కూడా వేసుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు నేను చేసే ఈ ప్రాసెస్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇది ఎక్కువ మాడిపోక్కర్లేదు, రైస్లో మళ్ళీ అవుతుంది కాబట్టి జస్ట్ అలా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది విధంగా మనం స్పూన్తో కానీ, గరిటతో కానీ, చేతితో కానీ చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్కి నేను బాండీ పెట్టుకున్నాను. బీన్స్, క్యారెట్, బఠానీ, అలాగే ఉల్లి పరకలు, కొత్తిమీర అవన్నీ నేను రెడీ చేసుకున్నాను. సోయా సాసు, ఇందులో టేస్టింగ్ సాల్ట్, వెనిగర్, మిరియాల పొడి కావాలండి. ఇంకొకటి టేస్టింగ్ సాల్ట్ అంటే అజినోమోటో ఎక్కువ వాడకూడదండి, హెల్త్కి మంచిది కాదు. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అంటే పర్వాలేదు, ఎక్కువ అయితే వాడొద్దండి, అది మంచిది కాదు హెల్త్కి. నేను కూడా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఒక పించ్ అయితే వేస్తానంతే, చాలా తక్కువ. కొన్నిటికి ఇలాంటి డిషెస్కి కంపల్సరీ అవుతుందండి అవి, అందువల్ల కొంచెం వాడవలసి వచ్చి వేస్తాను. చాలా తక్కువ చేస్తాను దాంతో, అందుకని మీకు చెప్తున్నాను హెల్త్కి మంచిది కాదు అని. మీరు ఇప్పుడు మనం బీన్స్ కొద్దిగా ఒక స్పూను నెయ్యి వేసుకున్నానండి, ఒక 2 స్పూన్లు నూనె వేసుకున్నాను. వేసుకుని అవి మరిగినాక నేను జీడిపప్పులు కొద్దిగా వేసేసుకున్నాను ముందే. దాంట్లో జీడిపప్పులు కొంచెం ఫ్రై అయినాక నేను బీన్స్, క్యారెట్ వేసుకుంటున్నాను. వేసి ఒకసారి మూత పెడతాను, ఎందుకంటే అవి కొంచెం లేట్గా ఉడకాలి కదండి, అందుకు. చూసారా రైస్ ఎంత పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చిందో, ఇలా ఉండాలి. బీన్స్ అయితే 2 సెకండ్స్ ఇలా మనం బీన్స్, క్యారెట్ మగ్గితే కొంచెం మిగతా వాటితో ఈక్వల్ అవుతాయి అన్నమాట. లేదంటే అవి ఉడికిపోతాయి, అందుకని నేను ఇది ఉంచాను. ఇప్పుడు నేను ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను, మనం ఆ ముక్కలకి సరిపడా. నేను ఇందాక రైస్లో కొంచెం వేసాను కదా, ఇంకా ఫైనల్గా మనం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనకు సరిపోలేదు అంటే రైస్ వేసాక ఒకసారి చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టానండి. 2 సెకండ్స్ అలా ఉంచితే కొంచెం హాఫ్ బాయిల్ అయితే ఇవి అవుతాయి. చూడండి, ఇలా ఉడుకుతాయి. ఇందులో నేను బఠానీ కూడా వేసాను, బఠానీ, కరివేపాకు, అలాగే మిర్చి ఇవి కూడా వేసాను. మంచిగా ఉడికినాయి. ఇంకొక 10% మనకు రైస్లో అయిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజీలో మనం ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలు వేసేసుకుంటున్నాను. అలాగే మిరియాల పొడి అండి, ఇది మస్ట్ అండ్ షుడ్, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపేసి ఇంక లాస్ట్లో మనం కొద్దిగా ఈ ఉల్లి పరకలు, కొద్దిగా కొత్తిమీర ఉంచుకుంటున్నాను. మిగతా సగం లాస్ట్లో పైన నేను గార్నిష్ కోసం పెట్టుకున్నానండి. ఇవి మంచిగా అయినాయి కదా. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలండి.
అది కూడా చూద్దాము. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ రైస్ ఎంత బాగుందో. ఇలా ఉండాలి. కొంచెం చల్లారాలు కూడా వేడివేడి వేయొద్దు. అందుకే నేను ముందు అది డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ చేశాను. ఈ చల్లారిన రైస్ దీంట్లో వేసుకుని ఒకసారి బాగా కలపాలి. సైడ్ నుంచి కలపాలండి. ఎలా పడితే అలా కలిపేయద్దు. బాస్మతి రైస్ కదా, లేకపోతే ముక్కలు అయిపోతుంది, విడిపోతుంది అనమాట. ఇలా సైడ్ నుంచి కలపచ్చు. లేదంటే మనం క్లాత్ పెట్టి ఈ విధంగా అంటే ఇంకా బాగుంటుంది. నేను ఇదిగో మీకు చూపించడం కోసం ఇలా కూడా చూపిస్తున్నాను. ఇలా అంటే మనకు మంచిగా రైస్ పాడవదు, అట్లాగే మంచి కలుస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా కొంచెం అంతేనండి. అలాగే నేను సంవత్సరానికి ఒకసారి లేదా ట్విన్స్ 2 సార్లు వాడతాను, అందుకని ఎక్కువ వాడను అన్నమాట. ఇప్పుడు సోయా సాస్ 1 స్పూన్ వేసాను. ఇంకొద్దిగా వేస్తున్నానండి. కొంచెం రైస్ ఎక్కువ ఉంది కదా, గ్లాసు బియ్యంకి కొంచెం వేసాను అనమాట. వెనిగర్ కూడా 1 స్పూన్ వేసి, ఇది కూడా ఒక చుక్క వేస్తున్నాను, 2 డ్రాప్స్ మళ్ళీ ఎక్స్ట్రా. అంతేనండి, సరిపోతుంది మనకు అవి వేసింది. ఇప్పుడు ఒకసారి మనం ఇలాగ క్లాత్ పట్టుకుని మనం ఇలా ఒకసారి పైకి కిందకి ఆడిస్తే మొత్తం కలుస్తుంది అనమాట. ఈ స్టేజీలోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేను చూసుకుంటున్నాను. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకని 1/2 స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు సరిపోతుందండి. ఇలాగే మనం అంతా చేసుకోవాలి. ఇది మనం పెరుగు చట్నీతో కానీ, లేదంటే మనకు దావా స్టైల్ పప్పు ఉంటుంది కదండి, దాంతో కూడా తినొచ్చు. నాన్ వెజ్ అయితే మనం చికెన్తో కూడా తినొచ్చు. అది మనకు నచ్చిన టేస్ట్ని బట్టి మనం ఎలా అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పెరుగు చట్నీతోనే మేము ఈరోజు అయితే తింటున్నాము. బాగుంది కదండి, చూడటానికి ఎంత కనువిప్పుగా బాగా కనిపిస్తుంది కదా. వెజిటేబుల్స్ అన్నీ బాగా కనిపించాయి. ఇంకా రెడీ అయిపోయిందండి. మిగతా ఉల్లిపారకులో కొత్తిమీర కూడా వేసేసాను. రెడీ అయిందండి మనం తినడానికి. వేడివేడిగా ఇది సర్వ్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.